ప్రైజ్ ద లార్డ్. జనవరి 6వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. దీర్ఘశాంతము కలవాడు మహావివేకి, ముక్కోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 29వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవునికి కోపం చాలా సహజంగా ఉంటుంది. కానీ ప్రతిదానికి కోపించుకోవటం, మాటిమాటికి కోపం కలిగి ఉండటం మంచిది కాదు. కోపించుకోవడానికి అలవాటు పడిపోతే మూర్ఖత్వం మన జీవితంలో ఏలుబడి చేస్తుంది. అంటే మూర్ఖుల జాబితాలోనికి మనం వెళ్ళిపోతాం. దీర్ఘశాంతము కలవానిగా జీవిస్తే వివేకుల గుంపులోనికి వెళ్తాం. అంటే వాళ్ళు దేవుని యొక్క మనసును పొందుకున్న వారవుతారు, దేవుని చేత వాడుకోదగిన వారవుతారు. దీర్ఘశాంతాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. నీవెవరివైనా కావచ్చు, నీవు ఒక యజమానుడివి కావచ్చు, దాసుడివి కావచ్చు, కుటుంబ పెద్దవి కావచ్చు, ఏదైనా గొప్ప స్థానంలో నీవు ఉండుండొచ్చు. ఏ స్థానంలో వారైనా, ఏ వయసులో వారైనా దీర్ఘశాంతంను మనం కలిగి ఉంటే మహావివేకిగా మనం గుర్తించబడతాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎలా ఉన్నావు? ప్రతిదానికి కోప్పడుతున్నావా? చిరాకు పడుతున్నావా? ప్రతి చిన్నదానికి మూతి ముడుచుకుంటున్నావా? దీర్ఘశాంతము కలవారికి దేవుడు ఎన్నో దీవెనలు దాచి ఉంచాడు. కాబట్టి ఈ రోజు నుంచైనా నీ కోపాన్ని విడిచిపెట్టి దీర్ఘశాంతము కలవానిగా జీవించటానికి ప్రయత్నించు. వివేకము గలవాడిగా మార్చబడతావు. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.